What do you do with a giant सरप्राइज गिफ्ट नाकेना बॉटल पानी रखते ना वही है नाकेना अंटुना चॉकलेट इसमें रखते थे जूस इसमें रखते हाँ और चॉकलेट इसमें रखते हाँ और ये रखते क्या कॉफी रखते हाँ चॉकलेट रखे हाँ पाइनएप्पल हाँ कादू गिफ्ट नाकेना डाडा के लिए गिफ्ट थैंक यू दे दो मुझे अरे 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 कि मैं डिनर के వెళ్దామా లంచ్ కి వెళ్దామా प्लीज बेटा मम्मू खाएंगे ना प्लीज डिनर में भी मम्मू मिलता डिनर में बहुत अच्छा मम्मू मिलता केक भी मिलता फ्लावर्स भी मिलता बोलो अभी क्या डिनर या लंच लंच ना एक बार मैं डिसाइड कर लिया तो फिर मैं अपने आप की भी नहीं सुनता मैं डिसाइड कर लेती हूँ डिनर ओके ये హలో లంచ్ అన్న ఇప్పటిదాకా नो डिनर ना डिनर డిన్నర్ ఆర్ లంచ్ ये డిన్నర్ ఆర్ లంచ్ डिनर లంచ్ डिनर లంచ్ डिनर यस గుండు చేపించేద్దాం బాగుంటది ఎందుకు ఏడుస్తున్నావు सच्ची में आईज पूरा पानी हो गया అయ్యో ఏం కాదు స్కూల్కి వెళ్ళిన తర్వాత గుండు చేపిద్దాం ఓకే ఠీకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీ టైం ఇది రాత్రి నానబెడతాం కదా డ్రై ఫ్రూట్స్ అసలు కలర్ చూడండి ఇదైతే ఓకే అర్థమవుతుంది కిస్మిస్ రైజన్స్ ఇది కానీ ఈ కలర్ చూడండి దీంట్లో నేను మరి పెట్టిన ఈ ఆల్మండ్స్ వాష్ చేసిన తర్వాత వాల్నట్ ఏదో ఒకటి కనిపిస్తుంది కదా మీకు ఏదైతే పేరు సో ఇవి క్లీన్ చేసి 2 సార్లు క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో డ్రింకింగ్ వాటర్లో పెడితే ఇట్లా వస్తుంది కలర్ హెల్త్ కోసం అని డ్రై ఫ్రూట్స్ తింటాం ఇప్పుడు వీటిలలో కూడా ఇంత కలర్ వస్తుందంటే ఇది న్యాచురల్గా కాదా నాకు అర్థం కావట్లేదు హెల్త్ కోసం అని తీసుకుంటుంటే ఇవి ఉంటుంది నీళ్ళు అని చెప్పి ఫిల్టర్ లేపిస్తే అవి ఖరాబ్ అవుతుంది ఫిల్టర్ అంటే గుర్తొచ్చింది నేను మీకు చెప్తా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది హెయిర్ ఫాల్ మామూలుగా కాదు మీకు కనిపించట్లేదు నేను మేనేజ్ చేస్తున్నా సరే నాకంటే అర్థమైపోయింది ఏజ్ కొంచెం ఇప్పుడు పెరుగుతున్నాం కదా ఇదంతా కానీ కిమ్మికి కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది రీజన్ హార్డ్నెస్ వాటర్లో అంత హార్డ్నెస్ వచ్చేసింది దానికోసం అని చెప్పి అమెజాన్ నుంచి ఇప్పుడు దీన్ని పెట్టుకుంటే వాటర్ కొంచెం సాఫ్ట్నెస్ సేమ్ లైక్ ఫిల్టర్ మన తాగే నీళ్ళు ఎట్లయితే ఫిల్టర్ అవుతాయో అట్లా ఇది ప్యూరిఫికేషన్లో పనిచేస్తుంది అంటే ఇట్లా స్టేజెస్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ మాకు ట్యాంకర్స్ వస్తున్నాయి బయట నుంచి లాస్ట్ డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 5 months అయిపోయింది వాటర్ ఛార్జెస్ పెరుగుతున్నాయి బికాజ్ డిమాండ్ ఉంది అండ్ వచ్చే వాటర్ కూడా ఎట్లా ఉంటుందో ఆడ ఏ నీళ్ళు తెస్తున్నాడో ఎక్కడ నుంచి తెస్తున్నాడో ఎవరికి తెలియదు జస్ట్ అవసరం కాబట్టి తెస్తున్నాడు ఫిల్టర్లోంచి తాగుతున్నాం అండ్ అవే నీళ్ళు స్నానాలు చేస్తున్నాం నేను మీకు ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను బకెట్లు కూడా ఎట్లా అంటే అది చూపించాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది బట్ మీకు రియాలిటీ తెలియాలి కిమే చూడండి మీరు మీకు ఇక్కడ బకెట్ కలర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత పరిస్థితి ఇది 2 days బ్యాక్ శ్వేత క్లీన్ చేసింది క్లీన్ చేయకుండా ఉంటే అదే బకెట్ ఎట్లా ఉండేదంటే ఇది ఎస్ ఇది 1 week బ్యాక్ శ్వేత క్లీన్ చేసింది ఇది
మగ్ నేను మీకోసం అట్లనే పెట్టిన చూపిద్దామని చెప్పి. అది మేము యూజ్ చేసే వాటర్, మాకు వస్తున్న వాటర్. దాని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫిల్టర్ నాకు ఫిట్ చేయాలంటే ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే నేను ఇప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ కూడా చేయాల్సి వస్తుంది. అంత హార్డ్ ఉన్న వాటర్ని ఫిల్టర్ ఎట్లా చేయగలుగుతుంది? అది చేసి అలసిపోయినట్టుంది, అందుకని ఖరాబ్ అయిపోయింది. కానీ దీనివల్ల డబల్ ఎఫర్ట్, డబల్ మనీ. ఇప్పుడు వాటర్ ఛార్జెస్ కూడా పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఖర్చు, యూజ్ చేసే వాటర్ కూడా ప్యూరిఫైర్ తెచ్చుకోవాల్సి వచ్చేది. नहीं वो फिट ही नहीं हो रहा, वो सेट नहीं हो रहा उसको. सील नहीं है वो तो दिख रहा ना, सील ही ओपन नहीं है. 2 घंटे लगेंगे सर. ओके.